దానికంటే వదిలేయడం బెటర్. ఆయన అన్ని సార్లు అడిగి హెరాస్ చేయడం కంటే అది చాలా పెద్ద హెరాస్మెంట్. ఎవరు ఎవరికి పుట్టారనేది ఆ అమ్మాయికి తెలుసు. ఈయనకి తెలుసు. కానీ అప్పటికే ఈవిడ్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఇలా కంటిన్యూ చేసిన వ్యక్తిని సపోర్ట్ చేసుకోవాలి అంటే ఆయనకున్న అవకాశం ఈ డీఎన్ఏ టెస్ట్ ఆవిడ ఎట్లాగో చేయించుకోనంటది. భూప్రపంచంలో ఎవ్వరూ కూడా మీరు డీఎన్ఏ టెస్ట్‌లని అడగగానే డీఎన్ఏ టెస్ట్‌కి యాక్సెప్ట్ చెయ్యరు. డీఎన్ఏ టెస్ట్ గురించి సెకండ్ పాయింట్ మాట్లాడుతున్నా. డీఎన్ఏ టెస్ట్ చేయించే రైట్స్ ఏ పార్ట్నర్‌కి లేదు. ప్రైవేట్‌గా ఎవరన్నా డీఎన్ఏ టెస్టులు చేయించుకొని సీక్రెట్‌గా బ్లడ్ తీసుకొని వెళ్ళిపోయి డీఎన్ఏ టెస్టులు చేయిద్దామంటే అది చాలా పెద్ద క్రైమ్. అందులోనూ తల్లికి ఇష్టం లేకుండా చేయించడం కుదరదు. మీకున్న లీగాలిటీ ఏంటి? అదేంటి మరి డీఎన్ఏ టెస్ట్ చేయకపోతే ఆ పుట్టిన పిల్ల నాకా కాదా నాకెట్లా తెలుస్తది? నా హక్కులు నాకు డ్యామేజ్ అవుతాయి అంటే మీరు పద్ధతిగా కోర్టుకి వెళ్లి ఆవిడ మీద కేసు ఫైల్ చేయాలి. నాకు ఈ అమ్మాయి వద్దండి. ఈ అమ్మాయి థర్డ్ రైట్ రమేష్ అనేవాడిని కలవరించింది. 3 రోజులు మేమిద్దరం కలిసినందుకే ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ పిల్ల మీద నాకు డౌట్ ఉంది. పుట్టిన పాప డీఎన్ఏకి పర్మిషన్ ఇవ్వండి అని పిటిషన్ వేసుకుంటే కోర్టు గవర్నమెంట్ అథారిటీస్‌కి, గవర్నమెంట్ హాస్పిటల్స్‌కి డైరెక్షన్ ఇస్తారు. ఇవ్వాలా వద్దా అని కూడా మీ కేసుని బట్టి డిసైడ్ చేస్తారు. మీరు పక్కన ఈ దుకాణం పెట్టుకొని ఎళ్లి నేను పతివ్రత శ్రీరామచంద్రుడినండి అంటే ఇవ్వరు. మీరు కరెక్ట్‌గా ఉండి అడిగితే అర బొ బొ అబ్బాయి లైఫ్ ఎందుకు స్పాయిల్ చేయడం అని అప్పుడు ఇస్తారేమో. అది రేర్ ఆఫ్ రేర్ కేసుల్లో ఏ కేసులోనూ డీఎన్ఏ టెస్ట్‌లు ఉండవు. ఆవిడ కాదు అన్నంత మాత్రాన మీరు ఇదే పని పట్టుకొని ఆ వంకతోటి ఇక్కడ కంటిన్యూ చేయడం కుదరదు. అంటే మీకు డీఎన్ఏ టెస్ట్ చేయించాలంటే కోర్టు పర్మిషన్ తోటే తప్ప అడిగి 3 ఇయర్స్ నుంచి ఆవిడకి మెంటల్ హెరాస్మెంట్ మీరు క్రియేట్ చేసినట్టు లెక్క. ఆ అమ్మాయికి ఆ లీగాలిటీ తెలియక ఈ రోజుకి ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇవ్వల. ఎందుకంటే 4 గోడల మధ్య ఆల్రెడీ ఉంచారు. కుటుంబం నడుస్తుంది, తిండి నడుస్తుంది, చూసేవాళ్ళు ఎవరు లేరు. ఈ రోజు కాకపోతే రేపైనా భర్త వస్తాడు కదా అని. 2 నెలలకు ఒకసారి వస్తున్నావు, పక్కన పడుకుంటున్నావు. నీకు అంత ఇష్టం లేనప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? నెలకొకసారి వెళ్తున్నావు. బాబు మరి అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదంటే, "వెళ్తున్నాను కదా మేడం నెలకొకసారి" అన్నావు. నీకు ఒక అనుమానం ఉంది కదా! అనుమానం ఉన్నప్పుడు ఆ అమ్మాయి "ఛీ నాకొద్దండి ఆ క్యారెక్టర్ లెస్. నేనేం శ్రీరామచంద్రుడిని. నేనసల ఈ అమ్మాయిల మొహాలే చూడను" అని నువ్వు కదా కూర్చోవాల్సింది. మళ్ళీ అక్కడికెళ్ళి ఎందుకు వాడేస్తున్నావు ఆ అమ్మాయిని? రెగ్యులర్‌గా అక్కడ ఉంటున్నావు. 29 డేస్ అక్కడ ఉంటున్నావు. ఒకరోజు ఇక్కడ ఉంటున్నావు. ఏ రకంగా నువ్వు గొప్పోడివి? ఈ అమ్మాయి చేసింది ఎవడినో లవ్ చేయడం తప్పు. అది బిఫోర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ నువ్వు చేసింది క్రైము. ఒక అమ్మాయికి పనిష్మెంట్ ఇవ్వడానికి డీఎన్ఏ టెస్ట్ అని అరేంజ్ చేస్తున్నావు. ఫిజికల్‌గా దగ్గరికి వెళ్ళట్లేదు. పైగా అక్కడ ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ మళ్ళీ అప్పుడప్పుడు వెళ్లి వాడుతున్నావు. ఇక్కడికొచ్చి ఈ అమ్మాయి దగ్గర కూర్చొని మేడం నాకు ఇద్దరు కావాలంటున్నావు. ఏ రకంగా నువ్వు మంచోడివి? ఆఫ్టర్ మ్యారేజ్ ఆ అమ్మాయి ఏమైనా చేసిందంటే మీరు ఇక్కడ చేస్తున్న ఎలిగేషన్ ఫోన్‌లు మాట్లాడుతుందండి అని. ఈ రోజుకి ఆ రమేష్ అనే క్యారెక్టర్‌ని మీరు పట్టుకోలేదు. ఏ రకంగా వచ్చి ఇక్కడ మాట్లాడతారు మా దగ్గర? ఇక్కడ ఆ అమ్మాయి చేసిన తప్పు కంటే మీరు చేసిన క్రైమ్ ఎక్కువ కనిపిస్తుంది. ఇక ఈవిడ విషయానికొస్తే చాలా నెమ్మదిగా ఎవరినో ఉద్ధరించడానికి అసలు ఒక స్త్రీకి స్త్రీనే శత్రువు అంటే ఇట్లాంటి కేసులు వింటేనే తెలుస్తది. ఇక్కడ ఒక అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. నువ్వొచ్చి పతివ్రతలా మాట్లాడుతావు. నువ్వెక్కడ పతివ్రతవి? ఆ పిల్ల ఎవరినో లవ్ చేసింది. నువ్వు చేసిందేంటి? అక్రమ సంబంధం. హీనమైన రిలేషన్ ఇది. ఆవిడకొక భర్త ఉన్నాడు. ఆవిడకొక వ్యవహారం ఉంది. ఆయనకో భార్య ఉంది. వాళ్ళకో కుటుంబం ఉంది. అది లీగల్‌గా విడిపోయిన తర్వాతే కదా నువ్వు ఎంటర్ అవ్వాలి. ఈవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి నువ్వెక్కడ పనికొస్తావమ్మా? ఈవిడ 10% చేస్తే నువ్వు 99% చేసావు. ఏ రకంగా నిన్నక్కడ కూర్చోబెట్టి మాట్లాడతావు? మీ ఇద్దరిని తీసుకెళ్లి జైల్లో ఎయ్యాల. నిన్ను కలిపే ఉద్దేశం నాకు లేనే లేదు. ఏది ఇద్దరు ఉండేదేంటి గోంగూర? ఎవరితో ఉండాలని ఆవిడ డిసైడ్ చేసుకోవాలి. ఆ అమ్మాయి ఇప్పుడు కేసు ఫైల్ చేస్తే, ఈ వీడియోని మేము ఆ అమ్మాయికి హ్యాండ్ ఓవర్ చేస్తే అలా ఎళ్లి మీ ఇద్దరిని జైల్‌లో ఏస్తారు. ఎందుకంటే ఆవిడ తాళిబొట్లు మేము పెళ్లి కాలేదంటే మీరిద్దరూ చెప్తే సరిపోదు. మాకో టీమ్ ఉంది. మేము చేయాల్సిన ఎంక్వైరీలు చేస్తాం. మీరిద్దరూ ఇంట్లో కట్టేసుకున్నారు తాళి. ఎందుకంటే ఇందాక మీరే చెప్పారు డైలాగ్. ఆవిడ మీద ఇంకెవడో కర్చీఫ్ ఎయకుండా. నీకున్న అనుమానాలకి ఆవిడకి తాళి లేకపోతే ఇంకోటి కర్చీఫ్ ఏస్తాడని నీకు తెలుసు. సరే నీకు అర్థమవుతుందా తల్లి? నువ్వు ఆ తాళి ఏసుకోకపోతే నీ మీద ఎవడో కర్చీఫ్ ఏస్తాడు. అప్పుడు కూడా మళ్ళీ నీతో ఇదే దుకాణం ఆయన. ఇంకొక ఆవిడని పెట్టుకొని ఈవిడ ఆల్రెడీ ఎవడో ఖర్చు వేసాడండి ఆఫీస్‌కెళ్తుంది వస్తుంది అని. అలాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని ఉత్తముడని నువ్వు అనుకోకూడదు. ఇక్కడ ఒక స్త్రీకి మోసం చేస్తే నీకు న్యాయం చేస్తాడని ఎలా అనుకున్నావు? ఆళ్ళ దుకాణం ఏదో కంప్లీట్ అయినాక కదా నువ్వు డెసిషన్ తీసుకోవాలి. మీరు 100% రాంగ్ తల్లి ఇక్కడ. సార్ మీ గురించి మాట్లాడడానికే లేదు. దారుణం తెలుసా మీరు? ఎంత మంచోడు అన్నట్టు మాట్లాడుతున్నావు. డే 4th నుంచి మీరు చేస్తున్నదంతా క్రైమే. మీకు అన్యాయం జరిగింది ఎప్పుడు? థర్డ్ నైట్ మీకు తెలిసినప్పుడు పెద్ద మనుషులు పంచాయతీలు పెట్టాలి. ఆ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడన్నా పంచాయతీ పెట్టాలి. ఆ అమ్మాయిని తరిమేయాలి ఇంట్లో నుంచి. అప్పుడు మీరు పర్ఫెక్ట్ వ్యక్తి. మీకు జరిగింది అన్యాయం.
అక్కడ జరిగిన చిన్న తప్పుకి మీ అన్యాయాన్ని బయట పెట్టకుండా అలాగే అన్నీ నడిపిచ్చేస్తూ ఇక్కడికి దొంగాడ నడిపిచ్చేసి మీరేమంటున్నారో తెలుసా? ఆ అమ్మాయి తప్పు చేసింది కాబట్టి నన్ను జీవితకాలం ఇట్లా భరించాలి అని. ఏ స్త్రీ కూడా అలా భరించదండి. భర్త పూర్తిగా తనకే కావాలి. నాకు వద్దు ఇట్లాంటోడు అంటే మేము అసలు హ్యాపీగా అసలు మీ ఇద్దరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాం. కానీ కర్మ ఆ అమ్మాయి నాకు భర్త కావాలండి అంటుంది. ఇక న్యాయం చేయాల్సింది ఆ అమ్మాయికి. మీరు చేసిన క్రైమ్‌కి పనిష్మెంట్ ఇవ్వాలా లేదా అనేది ఆవిడ ఆలోచించుకోవాలి. మీరిద్దరు కలిసి ఉంటారా, కలిసి ఉండరా అంటే 100% మీరు ఆ అమ్మాయినైతే వదలరు. మీరు మాట్లాడుతున్న విధానానికి. ఆవిడ ఇక్కడ ఏదో మేము తిట్టామని డ్రామా ఆడుతుంది తప్ప ఆవిడ మిమ్మల్ని వదలదు. ఈవిడేం చేయాలనేది మేము ఇప్పుడు ఆలోచించాలి. మీరేమంటారు? ఇద్దరు కావాలంటారు. ఈ హెరాస్మెంట్ జీవితకాలం నడిపిస్తారు కదా! ఇందులో ఇంకో కర్మ ఏంటో తెలుసా? మీరు చాలా పాపం కూడా మూటగట్టుకుంటున్నారు. ఒక పిల్లని నాకు పుట్ల అని జీవితకాలం మీరు DNA టెస్ట్ కోసం అడుగుతారు చూడు. ఏదో ఒక రోజు ఆ పిల్లే మీకు గతి అవుతదండి. ఆ రోజు మీరు ఎంత పశ్చాత్తాపపడినా యూజే లేదు. మీకోసం ఇక్కడ DNA టెస్ట్ చేయించాల్సిన అవసరము లేదు. కోర్టుకెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రమేష్ అనేవాడే గోంగూర ఎక్కడ లేడు. సీన్‌లోనే లేడు. ఆ పిల్ల ఎవరితోనూ మాట్లాడలా. మేము ఆల్రెడీ ఎంక్వైరీలు చేసాం అన్నీ. ఆ అమ్మాయి పర్ఫెక్టు. మీరిద్దరే క్రిమినల్స్ ఇక్కడ. చెత్త క్యారెక్టర్స్ ఎవరన్నా ఉంటే మీరిద్దరు ఇక్కడ. నాన్న ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇలాంటి భర్తని మేము ఇక్కడ ఈ స్టేజ్ మీద నీకు అంటగట్టి పంపించాం. ఎందుకంటే ఆయన రియలైజ్ అవ్వాలి. ఆయన మారాలి. ఆయనకి పనిష్మెంట్ ఇస్తావా? కోర్టుల చుట్టూ కేసులేస్తావా? నువ్వు ఆ ఇల్లు వెకేట్ చేయాల్సిన అవసరం లేదు. అదే ఇంట్లో ఉండు. మీ అత్తమామలతో కూడా మేము మాట్లాడతాం. ఇప్పుడు ఎలా నడుస్తుందో అలాగే నడుస్తది. కానీ ఆయన చేసిన తప్పుకి నువ్వు పనిష్మెంట్ ఇవ్వాలి అనుకుంటే అన్ని రకాల కేసులు ఆ ఇంట్లోనే ఉండి వేసే హక్కులు నీకున్నాయి. మెయింటెనెన్స్ వస్తదమ్మా. ఈ మధ్య మెయింటెనెన్స్‌లు ఎరగదీస్తున్నారు. గట్టిగా ఆర్డర్ అవుతున్నాయి. కాలు మీద కాలేసుకొని బతకొచ్చు నువ్వు. ఇలాంటి వ్యక్తికి ఆ పనిష్మెంట్ బెటర్ అనేది నా ఉద్దేశం. లేదు మేడం. మా ఆయన నాకొచ్చేసేది సార్. అది ఇలాంటి బంగారం లాంటి పిల్లని వద్దనుకుంటున్నావు నువ్వు. ఏం చేయాలి ఇట్లాంటోళ్ళు? మీరు అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరిగేస్తారు. ఈళ్ళేమో పతివ్రతల్లాగా మాకు భర్తే కావాలండి అంటారు. కనీసం నీకు పనిష్మెంట్ ఇప్పించడానికి కూడా అమ్మాయి రెడీ అవ్వట్లా. ఇలాంటి అమ్మాయి నాకు కాదనుకుంటున్నావు. ఇప్పుడు ఆలోచించండి సార్ మీ మనస్సాక్షికి. ఎవరిక్కడ మీ ఇద్దరిలో ఎవరు కరెక్ట్‌గా ఉన్నారని? చెప్పండి సార్. ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది? మీ మనస్సాక్షికి ఒకసారి అనుకోని ఆలోచించి చెప్పండి. ఇలాంటి బంగారం లాంటి భార్యని కాదనుకోని మాట్లాడుతున్నారు మీరు. ఎందుకు మీకు కౌన్సెలింగ్‌లు ఇవ్వాలి మేము? మీ ఇద్దరు కలిస్తే వదిలేస్తానని చెప్పింది ఆవిడ. మీతో ఉంటానని కూడా చెప్పట్లా. సిగ్గులేకుండా నువ్వు వెనకాల పడుతున్నావు అక్కడ. ఈవిడేమో నా భర్తే కావాలండి ఏం చేసినా పర్లేదండి అంటుంది. చెప్పండి ఏం చేద్దాం? మీరు చెప్పండి. మీరేం చెప్తే అదే. సరే మేడం, నా తప్పు నేను తెలుసుకున్నాను. వచ్చి ఇక్కడ కూర్చోండి మీరు. అమ్మ మా పర్సనల్ రిక్వెస్ట్. ఈయనకి మళ్ళీ మేము కౌన్సిలింగ్ ఇస్తాం. ఈ క్షణానికి మేమేమి నమ్మట్లా. కానీ కనీసం ఒక 10% రియలైజ్ అయ్యాడు. మీరు ఆయన మీ దగ్గరికి వస్తుంటే దయచేసి రానివ్వకండి. మీకు ఏదైనా ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేయాల్సి వస్తే మేము ఆల్రెడీ మాట్లాడి చేస్తాం. మీరు బయలుదేరండి అమ్మా. సార్ ఇలా అమ్మాయి ఒకడు దొరకడం అనేది భారీగా చాలా కష్టం. మీరు చేసింది చాలా 100% మిస్టేక్. ఇంకొకసారి DNA టెస్ట్ అని అనకండి. ఎందుకంటే ఈ అమ్మాయి ఫోన్లన్నీ మేము ఎంక్వైరీ చేసాం. అమ్మాయి ఎవరితోని మాట్లాడట్లా. మీరేదో మీ తప్పుని సపోర్ట్ చేసుకోవడానికి రిపీటెడ్‌గా ఫోన్లు మాట్లాడుతుందని అన్నారు. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళతోనే మాట్లాడుతుంది మీ కష్టం గురించి. అర్థమవుతుందా? అమ్మ నువ్వు కూడా ఆ తొక్కలో ఫోన్లు ఆపేసే తల్లి. ఆ కష్టం ఏదో ఆయనతోనే మాట్లాడుకో. అర్థం చేసుకుంటాడుగా. అంత క్రూయల్‌గా ఏం కనిపించట్లా. చేయాల్సింది ఏదో మగబుద్ధులు ఉంటాయి కదా! అక్కడక్కడ కొంతమందికి ఇట్లాంటి వాళ్ళకి. అది చూపించాడు అంతే. నువ్వు అడిగావు మీ భర్తని ఇచ్చాం. ఎక్కడికెళ్తాడు ఏంటనేది మేము మళ్ళీ మాట్లాడతాం తల్లి. అక్కడికి వెళ్ళనివ్వకుండా. ఆ అమ్మాయికి కూడా ఏదైనా ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేయాల్సి ఉంటది. మీరిద్దరూ ఒకసారి ఆలోచించుకొని ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకొని ఏదైనా లెటర్ రాయించుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ ఆ అమ్మాయి నన్ను 3 ఏళ్ళు వాడేసుకున్నాడండి అని కేసులు వేయకూడదు కదా! అర్థమవుతుందా? ఓకే అమ్మా. జాగ్రత్త. ఆల్ ది బెస్ట్ నాన్న. జాగ్రత్త. నా భర్త నాకు కావాలి అని న్యాయం కోసం వచ్చినటువంటి వెన్నెలకి మీరు చక్కగా చెప్పి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం.